కి స్వాగతం. నేను పావని. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో లక్షలాది మంది స్వచ్ఛందంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్లోని వివిధ టూరిస్ట్ ప్రదేశాల్లోని సెలబ్రిటీలతో కలిసి పిల్లలు, ఔత్సాహికులు యోగా చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దైనందిన జీవితంలో యోగాను చేర్చుకోవాలంటూ వారంతా పిలుపునిచ్చారు. పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అమిత్ స్పష్టం చేశారు. ఒప్పందం రద్దుతో మిగిలిన జలాలను కెనాల్ నిర్మించి రాజస్థాన్ కు తరలిస్తామని పేర్కొన్నారు. కాగా 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదరగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దానిని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. భారతీయ రైల్వే క్యాన్సర్ బాధితుల కోసం ఓ రైలు నడిపిస్తుందనే విషయం మీకు తెలుసా? పంజాబ్ లోని బఠిండా నుంచి రాజస్థాన్ లోని బికనీర్ కు రోజు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు ప్యాసింజర్ రైలు నడుస్తోంది. పంజాబ్ లోని మాల్వా ప్రాంతంలో వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలతో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో చికిత్స కోసం బికనీర్ లోని ఆసుపత్రులకు రోగులు ఈ రైలులో వెళ్తుంటారు. ఇందులో అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులే ఉంటారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు చెందిన 2 కీలక నేతలు హతమయ్యారు. తాము జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుర్స్ ఫోర్స్ వెపన్స్ ట్రాన్స్ఫర్ యూనిట్ కమాండర్ బెహ్నమ్ షహరియారీ హతమైనట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ నుంచి హమాస్, హూత్నీ, హెజ్బొల్లా సంస్థలతో పాటు మిడిల్ ఈస్ట్ మిసైల్స్, రాకెట్స్ వంటి ఆయుధాలు సరఫరా చేయడంలో షహరియారీ కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇరాన్ కీలక నేత సయ్యద్ ఇజా దీని కూడా ఐడిఎఫ్ మట్టుబట్టింది. నిన్న రిలీజ్ అయిన కుబేర మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ధనుష్, రష్మిక నటన చాలా బాగుందని సినిమాలు చూసిన వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ శేఖర కమలకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరిందని ఎస్ఎంలో పోస్ట్ చేశారు. ఆయన వల్లే సమీర పాత్రకు న్యాయం చేయగలిగానని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. హామీలు అమలు చేసే వరకు వైసీపీ వెంట పడుతూనే ఉంటుంది. సీఎం గా చంద్రబాబు పని అయిపోయింది అని ఆయన ఫైర్ అయ్యారు. మీరు బయటకెళ్లి టీ తాగుతున్నారా? దాని ధర ఎంత ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు. కాస్త లగ్జరీ హోటల్ కి వెళ్తే 100లో ఖర్చు అవుతుంది. కానీ దుబాయ్ లోని ఒక కేఫ్ టీ ధర అక్షరాల 1 లక్ష రూపాయలని మీకు తెలుసా? దీన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. బంగారాన్ని తినచ్చా అని మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ప్రత్యేకంగా తయారు చేసిన తినదగిన బంగారం. ఈ కాస్ట్లీ టీని వెండి కప్పులతో అందిస్తారు. అందుకే ఇంతటి ధర. కుబేర తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే తమిళ స్టార్ హీరో ధనుష్, శేఖర్ కమల కోంబోలో తెరకెక్కిన కుబేర సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో కలిపి తొలి రోజు ఏకంగా 13 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో ఈ చిత్రంపై బస్ పెరగడంతో వీకెండ్ లో వసూళ్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. బెస్ట్ సినిమా అందించాలని డైరెక్టర్స్ ప్రశంసలు వస్తున్నాయి. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్టేజ్ పై పాట పాడి ఆశ్చర్యపరిచారు. ముంబైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ లో ఫడ్నవీస్ తో పాటు సింగర్ ఆశా భోంస్లే పాల్గొన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి అభినా జావో పాటను ఆలపించారు. ఎలాంటి తడిపాటు లేకుండా సీఎం పాట పాడటంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఇంగ్లాండ్ లో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు లంచ్ సమయానికి ఇండియా 7 వికెట్ల నష్టానికి 454 రన్స్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 359/3తో భారత్ ఆట ప్రారంభించగా పంత్ సెంచరీతో అదరగొట్టారు. గిల్ 147 రన్స్ వద్ద అవుట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన కరుణ్ నాయర్ డక్అవుట్ గా వెనుదిరిగారు. తర్వాత పంత్ 134, శార్దుల్ 1 కూడా అవుట్ అయ్యారు. జడేజా 2 రన్స్ లో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్స్ లో స్ట్రోక్స్ 4 వికెట్లు పడగొట్టారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.